నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'పవి ఆల్వేస్ ఫర్ ఎవర్'. ఇది ఖమ్మం పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న రైతు బజార్ అనమాట. ఇందులో రైతుల కంటే ఎక్కువ రైతుల దగ్గర నుంచి కొని అమ్మే వాళ్ళే ఉంటారనమాట. వాళ్ళ దగ్గర రూపాయికి తీసుకొని వచ్చి వీళ్ళైతే రూ. 10కి అమ్ముతారు. మనకు ఒక కాయ ఫ్రీగా ఏమన్నా ఎయ్యరులే గానీ ముట్టలు ముట్టలు మొత్తం పడేస్తారనమాట. ఇక నేనైతే వంకాయ, దొండకాయ అండ్ ఆలుగడ్డ అయితే తీసుకున్నాను. ఈ అంకుల్ దగ్గర అయితే లడ్డూలు భలే బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నాకు నవ్వొచ్చిన విషయం ఏంటంటే రేవంత్ అన్న చీర భలే కట్టుకొని బుడ్డోడైతే ఉయ్యాల ఊగుతున్నాడు ఫోన్ చూసుకుంటా. భలే నవ్వొచ్చేసింది. ఇక టమాటా తీసుకుందామని వస్తే కేజీ 50 అంటే ఇక్కడైతే 2 కేజీలు 60 అన్నారు. ఇక ఏరి ఏరి అయితే తీసుకున్నా. టమాటా తీసుకోవడానికి రావాలంటే మా వారు నాతో అయితే రారు. అది ఇటు చూసి అంతా తిప్పి తిప్పి చూసి తీసుకుంటాననమాట. మా వారికి మస్తు చికాకు నాతో మార్కెట్‌కి రావాలంటే. ఇక కూరగాయలు కొన్ని తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక జామకాయలు తీసుకురమ్మని మా పాప చెప్తే జామకాయల బండి ఉన్న దగ్గర అయితే ఆగి జామకాయలు బేరం చేసి అయితే తీసుకున్నాను. జామకాయలు తీసుకొని వస్తుంటే అంకుల్ అయితే మామిడికాయ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇక అక్కడ నుంచి వచ్చేస్తూ నెట్ సెంటర్ దగ్గర ఆగితే ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఉంది. చాలా నోరూరిపోయిందనమాట. ఇక చిన్నగా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి కిరాణా షాప్ దగ్గర ఎగ్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. మా బాబు అయితే ఏం తెచ్చామా అని కవర్ మొత్తం చెక్ చేస్తుంటే మా పాప ఐస్ క్రీమ్ తీసుకురాలేదని ఏడుస్తుంది. మొత్తానికైతే జామకాయలు తీసుకొచ్చానని చెప్పేసరికి అయితే అవి తింటున్నారు మంచిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.